నాకొక చిన్నప్పటి ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఏంటంటే, నేను స్కూల్లో చాలా సైలెంట్, చాలా నార్మల్ అండ్ ఒక పక్కన కూర్చొని హోంవర్క్‌లు, క్లాస్ వర్క్‌లు అనుకుంటూ ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఎప్పుడు చూసా ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటూ, ఆ గ్రూప్స్‌లో ఉంటూ, ఈ గ్రూప్స్‌లో ఉంటూ ఆహ్, అలా ఉండేది. తను బానే చదివేది, మంచిగానే ఉండేది. కానీ నాతో బెస్ట్ ఫ్రెండ్‌గా ఉండేది. అండ్ నాకు అలా అందరితో మాట్లాడాలి, అందరిని ఫ్రెండ్స్ చేసుకోవాలి అని అనిపించేది. అలా అనిపించి ఫన్నీగా ఉంటే వాళ్ళందరికి నేను నచ్చుతానేమో అని జెప్పేసి అలా ఎళ్ళిపోయి ఏదో ఒక జోక్ చేయడం. అరే! వాళ్ళేమో ఎవర్రా ఈమె వచ్చి ఇలా జోక్స్ చేస్తుంది అనుకుంటూ ఎళ్లి ఎళ్లి కూర్చోమ్మా అన్నట్టుగా ఒకసారి నవ్వి ఇంకా వాళ్ళది వాళ్ళు చూసుకునేవాళ్ళనమాట. అమ్మో! ఇలా కాదు. ఆల్రెడీ నేనొక సైలెంట్ గర్ల్ అని చెప్పేసి వీళ్ళకొక ఇంప్రెషన్ ఉంది నా పైన అని చెప్పి నేను కూడా ఇంకా అలా ట్రై చేయడం గూడా ఆపేసాను మామూలుగా. ఆల్రెడీ ఒక ఇంప్రెషన్ ఉంది నేను సైలెంట్ గర్ల్ అని. వాళ్ళు నన్నలా ఊహించుకోలేరు అంత యాక్టివ్‌గా, అంత మాట్లాడతానని. సరే అని చెప్పేసి నేను గూడా ఇంకా సైలెంట్‌గా ఆ ఇయర్ అంతా కానిచ్చేసా. అయితే మా పేరెంట్స్‌కి వెళ్ళిపోయి చెప్పా, మమ్మీ నాకు వేరేది స్కూల్ నాకు కావాలి. ఈ స్కూల్‌లో నాకంత ఫ్రెండ్స్ అవ్వట్లేదు అని చెప్తే వేరే స్కూల్‌లో జాయిన్ చేశారు. అప్పుడు నేను అనుకున్నట్టే ఫస్ట్ నుంచి యాక్టివ్‌గా జోక్స్ ఏస్తూ ఫన్నీగా ఉండడం స్టార్ట్ చేశాను. ఇంకా సో, అలానే ఇంకా కంటిన్యూ అయిపోయా ఇప్పటి వరకు. సో, మీకు కూడా అలా ఏదన్నా ప్లేస్‌లో స్టక్ అయిపోయి ఉంటే మీ మీ ఒరిజినల్ అది కాదు. కానీ వేరే ఇంప్రెషన్‌లో వేరే వాళ్ళు అని అనుకుంటూ ఉంటే, మీరు గూడా అలా ప్లేస్ చేంజ్ చేసి చూడండి. ఆహ్, రిజల్ట్ అనేది మీకే తెలుస్తది. ఈ ఇది జరిగింది ఎప్పుడంటే, నాకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయబ్బా! ఆ! 11 ఇయర్స్ అనుకుంటా. నాకు ఈ 11 ఇయర్స్‌లో ఇలా అనిపించే చెప్పాను. ఓకే.